ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది, బ్యాంకు ద్వారా సాయం దొరుకుతుంది. అంటే బీసీ చేతి కుల వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్ద అన్యాయం జరుగుతుందంటే అధ్యక్ష, నేను 1994 నుంచి 2023 వరకు చూస్తున్నా. బడ్జెట్లో కేవలం కేటాయింపులు మాత్రమే ఉంటాయి. చివరికి ఖర్చులకు వచ్చే వరకంటే 10% కూడా కేటాయింపులు జరగదు. గత ప్రభుత్వం ఎంబీసీలకు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే నిజంగా సంతోషపడ్డాం. నిజంగా 1000 కోట్ల రూపాయలన్నీ కూడా ఖర్చు చేస్తారేమో, ఎంబీసీలకంతా కూడా సాయం దొరుకుతుందేమని అనుకున్నాం. కానీ 1000 కోట్లు ఎంబీసీలకు కేటాయిస్తే 10% కూడా ఖర్చు కాలేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యయనం కొరకు ఆ రోజు బీసీ శాఖ మంత్రిత్వం నుండి అధికారులు అందరూ కూడా గుజరాత్కి వెళ్ళిండ్రు. గుజరాత్ రాష్ట్రం చాలా గొప్పగా చేసింది. ఆ రకంగా బీసీలని ఆదుకునే విధంగా మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా మేము బాగా స్టడీ చేస్తాం, తెలంగాణలో అమలు చేస్తామని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తే మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఏమైంది అధ్యక్ష, ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో పెట్టినటువంటి 1000 కోట్లు ఖర్చు కాలేదు. అక్కడ గుజరాత్లో అమలైనటువంటి స్కీములు కూడా చర్చకు రాలేదు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్లలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ కార్పొరేషన్లలో సంవత్సరానికి 1000 మందికి ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కొంత చర్యలు జరిగినాయి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెరగాలి కదా సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావాలంటే ఈరోజు కూడా మీరు ప్రత్యక్షంగా చూడండి, బీసీ కార్పొరేషన్లు మూతబడ్డాయి. బీసీ కార్పొరేషన్లలో సిబ్బంది లేదు, బీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీ కార్పొరేషన్లని అలర్ట్ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 2000 మందిని లబ్ధిదారులను తయారు చేయండి, 1,00,000 రూపాయల చెక్కులు ఇచ్చేద్దాం, 50,000 చెక్కులు ఇచ్చేద్దామని ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే 1 నెల 2 నెలలు 3 నెలల ముందే అలర్ట్ చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ కార్పొరేషన్ల గురించి పట్టించుకోరు. నేను ఈరోజు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీరు కూడా గత ప్రభుత్వం తీరే వ్యవహారం చేస్తారా, లేదా మీరు ఈ కులగణన అయిపోయిన తర్వాత మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమిటో స్పష్టంగా సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, బీసీల ఆర్థిక పరిస్థితి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఈరోజు బీసీల పరిస్థితి ఏ రకంగా అయిందంటే, ఏదైనా ఉపాధి కొరకు లోన్ తీసుకుందామని బ్యాంకుకి వెళ్తే బ్యాంకు వాళ్ళు అంటారు, నీ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి, నువ్వు ఆస్తులన్నీ కూడా మాకు తనాఖా పెడితే, నువ్వు ఆస్తులన్నీ కూడా మాకు గ్యారంటీ ఇస్తే నీకు లోన్ ఇస్తాం, తర్వాత ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీ వస్తే అది ఆలోచిస్తామని చెప్తారు. అధ్యక్ష, ప్రభుత్వం నుంచేటటువంటి సబ్సిడీలు అయితే 9.5 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేవలం 1 సంవత్సరం మాత్రమే బీసీ కార్పొరేషన్ నడిచింది. దాని తర్వాత 8 సంవత్సరాల నుండి బీసీ కార్పొరేషన్ నుంచి ఎటువంటి సాయం రాలేదు. ఎందుకు అధ్యక్ష బీసీ కార్పొరేషన్ మరి సాయం రానటువంటి కార్పొరేషన్ని జిల్లాలో పెట్టడం దేనికి? ఆ రకంగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సరి అయినటువంటి రీతిలో నడవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, ఇంకో విషయం, మీరు కేవలం బీసీ గణన జరిపి బీసీల పర్సంటేజ్ ఇంత అని మీకు తేలిన తర్వాత మీరు బీసీలకు ఏదైనా సాయం చేయాలనంటే